కీరదోస అంటే దాదాపు అందరికీ ఇష్టమే. ఇది ఆరోగ్యకరమైన కూరగాయ మాత్రమే కాదు, శరీరాన్ని కూడా చల్లగా ఉంచుతుంది. కానీ అమెరికాలో ఇప్పుడు కీరదోస పేరు వింటేనే జనాలు హడలెత్తిపోతున్నారు. కీరదోసకాయ కారణంగా అక్కడ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తున్నట్టు వైద్య నిపుణులు నిర్ధారించారు. దాంతో జనం ఇప్పుడు తమ సాలెడ్ నుండి కీరదోసకాయ ముక్కలను తొలగించేశారు. గ్రీన్ సలాడ్ అనగానే గుర్తుకొచ్చేది కీర దోసకాయ. అది లేనిదే సలాడ్ పూర్తి కాదు. కానీ అమెరికాలో ఇటీవల కాలంలో చాలా మంది కీరదోస తిన్న తర్వాత ఉన్నట్లుండి అనారోగ్యానికి గురవుతున్నారు. అందుకు కారణం అందులో సాల్మోనెల్లా అనే క్రిమి అని తేలింది. దీంతో అమెరికాలో కీరదోస తిన్న వారందరికీ సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోంది. ఇది కీరదోస తినడం ద్వారా వ్యాపిస్తుందని అక్కడి మీడియా కోడై కూస్తోంది. అందుకే అమెరికా కీరదోస అమ్మకం వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. కలుషితమైన ఆహారం తిన్న 12 నుంచి 72 గంటల్లోపు సాల్మోనెల్లా బ్యాక్టీరియా అనారోగ్యానికి కారణమవుతుందని అమెరికా ఆహార ఔషధ నిర్వహణ FDA తెలిపింది. ఈ ఇన్ఫెక్షన్ల వల్ల విరేచనాలు, జ్వరం, కడుపు నొప్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ 29, మే 19 మధ్య కాలంలో సాల్మోనెల్లా బ్యాక్టీరియా సోకిన కీరదోస అధికంగా అమ్ముడయ్యాయి. దీంతో ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపించింది. ఇప్పటి వరకు అమెరికాలోని 15 రాష్ట్రాల్లో 26 మంది ఈ వ్యాప్తి కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. 9 మందిని ఆసుపత్రిలో చేర్చారు. కీరా తిన్న 13 మందిలో 11 మంది తిన్నవి ఫ్లోరిడాలో బెడ్నారో గ్రోవర్స్లో పండించినవి. వీటిని ఫ్రెష్ స్టార్ట్ ప్రొడ్యూస్ సేల్స్ రిటైల్ దుకాణాలు, రెస్టారెంట్లు, ఇతర అవుట్లెట్లకు విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. చాలా మంది వీటిని తిన్నారని CDC తెలిపింది. అలబామా, ఒహియో, పెన్సిల్వేనియా వంటి ఇతర రాష్ట్రాలు దీనికి ప్రభావితమయ్యాయి. గత నెలలో పొలాల్లో సోదాలు చేయగా ఈ సమయంలో సాల్మోనెల్లా కనుగొనబడిందని FDA తెలిపింది. పరిశోధకులు బెడ్నార్ గ్రోవర్స్ పంట పొలాల నుంచి నమూనాలను సేకరించారు. అలాగే సాల్మోనెల్లా సోకిన వ్యక్తుల నుంచి కూడా నమూనాలను సేకరించారు. ఈ ఇన్ఫెక్షన్లు కలుషితమైన ఆహారం, నీటి ద్వారా, జంతువులతో, వాటి మలం, వాటి ఆవాసాల ద్వారా సాల్మోనెల్లా బారిన పడే అవకాశం ఎక్కువ. అయితే మన దేశంలో ఇన్ఫెక్షన్ల గురించి ఇప్పటి వరకు ఎటువంటి కేసులు నమోదు కాలేదు. మన దేశం నుంచి వలసలు పోయి అమెరికాలో లక్షలాదిగా స్థిరపడ్డారు. వారి రాకపోకలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అధికారులు అమెరికా నుంచి వచ్చేవారిలో ఈ విధమైన ఇన్ఫెక్షన్ ఉందా అన్న విషయంపై దృష్టి సారించారు. ఇప్పటికే ఆగ్నేయాసియా వ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో మరో ఉపద్రవం రాకుండా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సాధారణంగా కీరదోస నేలబారు మొక్కల నుంచి సేకరిస్తారు. భూమితో ఇవి కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి మట్టిలో ఉండే వైరస్ కాయలోకి సోకే అవకాశం ఉంటుంది. అందుకే వాటిని బాగా కడిగి తినాలి. కొంచెం చెడిపోయినా తినకపోవడమే మంచిదని చెబుతున్నారు వైద్య నిపుణులు. కీరదోసను వేడి నీటితో శుభ్రంగా కడిగితే ఇంకా మంచిది. ఈ తరహా ఇన్ఫెక్షన్ సోకితే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. కీరదోస ద్వారా సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్లు సంభవిస్తే విరేచనాలు, జ్వరం మరియు కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కలుషితమైన ఆహారం, నీరు, జంతువులు మరియు వాటి మలంతో సాల్మోనెల్లా వ్యాప్తి చెందుతుంది. ఈ ఇన్ఫెక్షన్లు కలుషితమైన ఆహారం తిన్న 12 నుండి 72 గంటల లోపు కనిపిస్తాయి. సాల్మోనెల్లా అనేది ఒక రకమైన బ్యాక్టీరియా. ఇది కలుషితమైన ఆహారం ద్వారా వ్యాపిస్తుంది. అయితే ఈ ఇన్ఫెక్షన్ కారణంగా అసలు కీరదోసే తినకపోవడం సబబు కాదు. ఎందుకంటే కీరదోసలో శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలుంటాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది.